హలో నమస్తే ఎవ్రీవన్, నేను మీ బీవీఆర్. ఇవాళ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 7 గురించి మాట్లాడుకుంటే, మొదటగా ఫుటా అనే వ్యక్తి ఈ 2 days లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయలేదని చెప్పేసి అతన్ని డైరెక్ట్ గానే ఎలిమినేట్ చేసేశారు. ఇవాళ టాస్క్ లాడినటువంటి ప్రతి కంటెస్టెంట్ హార్ట్ఫుల్ గా ఏది చేసినా సరే, ఎలాగైనా సరే ఇవాళ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని తపనతో ఇవాళ గేమ్స్ అన్ని ఆడారు. మొదటగా జరిగినటువంటి మిర్చి టాస్క్ అయితే ఆ మిర్చి తిని 25 బెలూన్లు ఊపి పగలగొట్టే టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అందులో దీపక్ అయితే విన్నర్ అయ్యాడు. సుమ గారు కూడా చాలా గట్టి ప్రయత్నం చేశారు. పాపం తన బ్యాడ్ లక్, ఇవాళ తను విన్నర్ అవ్వలేక అలాగే ఎలిమినేట్ కూడా అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీపక్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అసలు ఇన్ని రోజులు జరిగిన ఈ ఎపిసోడ్స్ లో కూడా ఇవాళ తను చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఇవాళ హ్యాట్స్ ఆఫ్ అతనికి. దీపక్ వర్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఓన్లీ బాయ్స్ కి ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో, హేమంత్, రోహిత్ ఇద్దరు కూడా పర్ఫామ్ చేస్తా అని చెప్పేసి ముందుకొచ్చారు. రోహిత్ అయితే పాపం అతను ఏం చేస్తున్నాడో, అసలు టాస్క్లు ఆడాలని అతనికి మనసులో ఉందో లేదో అది అసలు అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉంది. హేమంత్ అయితే చాలా అది ఏది చేసైనా సరే, చెవులు కుట్టించుకోవడానికైనా ముక్కులు కుట్టించుకోవడానికైనా ఏది కుట్టించుకోవడానికి రెడీ అయిపోయి ఆ టాస్క్ అయితే ఫినిష్ చేసి వాళ్ళ టాప్ 15 లోకి వెళ్ళాడు. రోహిత్ అయితే ప్రతి ఆట అయితే ఖచ్చితంగా అతను డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. అతను మనస్ఫూర్తిగా బిగ్ బాస్ కి వెళ్ళాలా, నేను గేమ్స్ ఆడి ఖచ్చితంగా నేను బిగ్ బాస్ లోకి వెళ్ళాలా అని ఇంటెన్షన్ అయితే అనలేదు. ఫైనల్లీ టాప్ 15 లోకి అయితే వెళ్ళాడు, అది వేరే విషయం. ఇంకా హేమంత్ అయితే ఆ చెవు కుట్టించుకొని అసలు ఉన్న కసి, బిగ్ బాస్ లోకి వెళ్ళని తపన, అది జాబ్ ప్రాబ్లం అయినా వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అనుకున్నా ఏదేమైనా సరే ఫైనల్ గా తను అనుకున్న టాస్క్ కంప్లీట్ చేసి టాప్ 15 లోకి వెళ్ళిపోయాడు. తర్వాత టాస్క్ అయితే వాటర్ ని ఒక డబ్బాల నుంచి ఇంకో డబ్బాలకి షిఫ్ట్ చేసే టాస్క్. అది చేతుల్లో గ్లాస్ తో తీసుకెళ్లి అక్కడ పోస్ట్ వచ్చి రావాలి. దానికి కూడా చేతులకు బ్యాండ్స్ కట్టారు అండ్ కాళ్ళకు కూడా బ్యాండ్స్ కట్టారు. అందులో షేకింగ్ బ్యాండ్స్ కాళ్ళకు కట్టారు. అయినా కూడా చాలా మంచిగా ఝాన్సీ గారు, ప్రియాంక గారు ఇద్దరైతే చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. ఫైనల్ గా ఝాన్సీ గారు అయితే విన్నర్ అయ్యారు, కూడా టాప్ 15 లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత జరిగిన టాస్క్ అయితే క్లిప్పుల్ని వంటిపై ఎన్ని అవకాశం ఉంటే అన్ని మీరు తగిలించుకోవాలనే టాస్క్ ఉంది. టాస్క్ అయితే రోహిత్, జ్యోత్స్న, గాయత్రి గారు అయితే ఆడారు. సో ముగ్గురు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. జ్యోత్స్న గారు అయితే పాపం ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేక మధ్యలోనే గివప్ ఇచ్చేశారు. ఆ తర్వాత రోహిత్, గాయత్రి ఇద్దరైతే బజర్ మోగేదాకా వాళ్ళు పర్ఫామ్ చేసి ఫైనల్ గా రోహిత్ అయితే ఫైనల్లీ అతను విన్ అయ్యాడు. సో ఆ టాస్క్ వరకు అయితే రోహిత్ అయితే ఖచ్చితంగా తన 100% అతను ఆడాడని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. తర్వాత జరిగిన టాస్క్ అయితే అపూర్వ, రుచిత ఇద్దరు వచ్చారు. ఓకే, ఇద్దరు బాగానే ఆడారు. అది టైం లిమిట్ పెట్టారు, 3 minutes అంటే టైం లిమిట్స్ పెట్టారు. ఆ 3 minutes లో ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ గా ఆ 3 minutes కు దగ్గరికి వస్తారో, ఆ తర్వాత ఎవరైతే పైకి లేచి నిలబడతారో ఆ టైం ని కన్సిడర్ చేసి విన్నర్ విజేతను ప్రకటిస్తామని చెప్పారు. కరెక్ట్ గా 3 minutes 14 seconds లో అపూర్వ గారు లేచి నిలబడ్డారు. ఆ తర్వాత 3 minutes 18 seconds రుచిత గారు అయితే ఉన్నారు. సో ఫైనల్ గా అపూర్వ గారు టాప్ 15 లో చోటు సంపాదించుకున్నారు. ఇక ఫైనల్ గా ఉన్నటువంటి 13 members లోంచి టాప్ 15 కి వెళ్ళడానికి ఒక 8 మందిని అయితే ఫైనల్ గా లిస్ట్ అవుట్ చేశారు. హేమంత్, అమను, అపూర్వ, ప్రియాంక, రోహిత్, గాయత్రి వీళ్ళు 8 మందిని అయితే ఫైనల్ చేశారు. వీళ్ళతో పాటు ముందుగా నిన్న ఎపిసోడ్ లో విన్నర్ అయినటువంటి శాలిని, శ్రీవసృష్టి, బాగి, కృష్ణ వీళ్ళందరితో కలుపుకొని 12 members అయ్యారు. ఇక ఫైనల్ గా ముందు వచ్చినటువంటి మిథిలేష్ రెడ్డి, చరణ్, రాజకుమారి వీళ్ళ ముగ్గురితో కలుపుకొని మొత్తం అగ్ని పరీక్షకి అయితే 15 members ని ఫైనల్ చేసేశారు. ఇది ఏమైనా సరే ఇవాళ జరిగినటువంటి టాస్కులు నెంబర్ 1 గా అసలు చాలా ఎమోషనల్ గా, చాలా అగ్రెసివ్ గా జరిగాయి. ఇవాళ జరిగిన టాస్కులకి అయితే ఖచ్చితంగా హెడ్సప్ చెప్పాల్సింది అందరికి. సో ఈ 15 members కి అయితే బెస్ట్ ఆఫ్ లక్. ప్లీజ్ దయచేసి నా వీడియోస్ ని సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను. ఎటువంటి తడబాటు లేకుండా రాబోయే రోజుల్లో మంచి వీడియోలు, మంచి కంటెంట్ మీకు అందిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బీవీఆర్.